మనందరిలో చాలామందికి ఎగ్జామ్స్ అంటే భయం కదా. బాగా చదివినా కూడా ఎగ్జామ్స్ అంటే మాత్రం ఏదో తెలియని భయం. అయితే నేను ఇవాళ చెప్పబోయే కొన్ని టిప్స్ ఫాలో అయితే మీరు ఎగ్జామ్ని కరెక్ట్ వేలో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయగలరు. చాలామంది ఎగ్జామ్ ముందు రోజు నైట్ నిద్ర లేకుండా రాత్రంతా కూర్చొని చదివేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయాలంటే మన బ్రెయిన్కి రెస్ట్ ఉండాలి. అట్లీస్ట్ 7 to 8 hours మంచి స్లీప్ ఉండాలి. లేదంటే ఎగ్జామ్ రాసేటప్పుడు సరిగ్గా ఫోకస్ చేయలేం. అండ్ మీలో చాలామంది ఎగ్జామ్ ముందు రోజు నైట్ ఫ్రెండ్స్కి కాల్ చేసి చదివావా, ఎంతవరకు చదివావు అని అది ఇది అడుగుతూ ఉంటారు. దీనివల్ల మీకు అనవసరమైన స్ట్రెస్ తప్ప ఇంకేం ఉండదు. అందుకే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మీ చదువు మీద మీరు ఫోకస్ చేయండి. మీతో మీరు పోటీ పడండి, వేరే వాళ్ళతో కాదు. అండ్ ఎగ్జామ్స్ అప్పుడు చాలామంది సరిగ్గా తినరు, వాటర్ తాగరు. దీనివల్ల మీకు అలసట, చిరాకు లాంటివి వస్తాయి. సో మంచి ఫుడ్ తిని వాటర్ ఎక్కువ తాగాలి. అండ్ గ్యాప్ లేకుండా అలా కూర్చొని చదువుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. ఎందుకంటే మన బ్రెయిన్ బ్రేక్ లేకుండా 90 minutes మాత్రమే ఫోకస్ చేయగలదు. సో ప్రతి 90 minutesకి కాసేపు బ్రేక్ తీసుకోండి. అప్పుడు మళ్ళీ మన బ్రెయిన్కి రీఛార్జ్ అవుతుందన్నమాట. సరే, మరి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేసి మీ వైపు నుండి, నా వైపు నుండి ఆల్ ది బెస్ట్ చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.